అందరికీ నమస్కారం. ఇంతకు ముందుకు గత నెల మేము పెట్టినటువంటి ఏదైతే ఎస్సీ సంఘాల ఐక్య వేదిక పేరు మీద పెట్టినటువంటి ఈ యొక్క క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తూ అంటే రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము స్వాగతిస్తున్నాం. దానికి కౌంటర్గా మందకృష్ణ మాదిగ గారు పెట్టినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో దానికి మేము కౌంటర్గా అంటే ఆ ప్రెస్ మీట్ కౌంటర్ కాదు, ఆ జడ్జిమెంట్ని స్వాగతిస్తూ మేము పెట్టినటువంటి దానికి సంబంధించి అనేక ఇతర కులాలు హిందువులలో ఉన్నటువంటి బీసీలు, ఓసీలు, మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ పోరాటం కేవలం దళితులది కాదు, ఎస్సీలది మాత్రం, హిందూ దళితులది కాదు, మన అందరిది హిందూ ఎస్సీ సోదరులకు, హిందూ దళిత సోదరులకు అంటే ఎస్సీలకు మనం అందరం కూడా బాసటగా నిలవాలి. ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనేటివి హిందువులకు జరిగినటువంటి అన్యాయంగా ఇవ్వబడినటువంటి ఫలాలు కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు క్రైస్తవులకు, ముస్లింలకు ఇవ్వడం సరికాదు. ఈ యొక్క పోరాటంలో మన సోదరులకు మనం అందరం కూడా బాసటగా నిలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులందరూ కూడా, ఓసీలు కూడా అందరూ కూడా కలిసి వచ్చి కొంతమంది ఈ యొక్క పోరాటానికి ఈరోజు మొదలైంది. మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క పోరాటంలో మిగతా వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పోరాటంలో కేవలం ఎస్సీలకు మాత్రమే అంటే హిందూ దళితులకు మాత్రమే కాదు, మిగతా హిందువులకు కూడా ఏ విధమైనటువంటి నష్టం ఉందనేటటువంటి విషయాలు కూడా అనేక విషయాలు ఈ యొక్క కార్యక్రమంలో చర్చలకు రావడం జరిగింది. ఈ యొక్క చర్చలో భాగంగా ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్, ఇంతకు ముందుకు వచ్చినటువంటి జడ్జిమెంట్ కంటే ముందు చాలా జడ్జిమెంట్లు వచ్చినాయి. ఏవి క్రైస్తవులకు, మతం మారినటువంటి క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వబడదని. కానీ ఈ యొక్క జడ్జిమెంట్ మాత్రమే ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఎందుకు స్పందిస్తున్నాయంటే ఈ యొక్క జడ్జిమెంట్లో క్లియర్ కట్గా మతం మారినటువంటి క్రైస్తవులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అర్హులు కారు అనేటటువంటి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. అంటే మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వదని స్పష్టంగా వచ్చింది. అయితే ఇంతకు ముందుకు వచ్చినటువంటి జడ్జిమెంట్ పైన పోరాడని ఏ సంఘాలు కూడా ఈ దాని మీద ఎందుకు పోరాడుతున్నాయంటే వీళ్లకు ఎస్సీల మీద ప్రేమ కాదు, దళితుల మీద ప్రేమ కాదు. వాస్తవానికి ఎస్సీలకు రావాల్సినటువంటి అన్ని ఫలాలు కూడా మైనారిటీలు, ఎవరైతే మతం మారుతున్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లభిస్తున్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు 4% ఉన్నాయి, మైనారిటీ రిజర్వేషన్లు బీసీసీగా ఉన్నాయి, మైనారిటీకి కావాల్సినటువంటి కమిషన్లు కానీ, మైనారిటీకి కావాల్సినటువంటి కార్పొరేషన్లు కానీ, మైనారిటీకి కావాల్సినటువంటి విద్యా సంస్థలు కానీ, మైనారిటీ విద్యా సంస్థలు ఆర్టికల్ 30 ద్వారా సపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మైనారిటీ గురుకులాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎస్సీల కంటే ఇంకా ఎక్కువ ఫలాలే ఉన్నాయి. కానీ ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా ఎస్సీలకు రావాల్సినటువంటి రక్షణ, ప్రత్యేక రక్షణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాత్రం వాళ్ళకు వర్తించదు అనేది స్పష్టంగా చెప్పింది. ఈ యొక్క చట్టం వర్తించదు అనగానే ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి మత మార్పిడి మాఫియా ఏదైతే ఉంటుందో ఈ మత మార్పిడి మాఫియా వల్ల వాళ్ళ ఇంకా మత మార్పిడికి ఎవరైతే అడ్డొస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ నోరు మూపించలేము. ఈ యొక్క చట్టం మాకు వర్తించదన్నట్టు ఒకే ఒక దురుద్దేశంతో కేవలం ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసి మత మార్పులు పెంచుకోవడం అనేది అడ్డుకట్టబడుతుంది. కాబట్టి వీళ్ళు గోల చేస్తారు తప్ప ఎస్సీల మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు, దళిత క్రైస్తవుల మీద కూడా వీళ్ళకి ప్రేమ లేదు. నేను ఈరోజు ఉన్నటువంటి యావత్ ఎస్సీ సోదరులకు అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు మత మార్పులను ఎంకరేజ్ చేసినా కూడా రేపు రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఎందుకు ఉదాహరణ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీసుకోండి. ముందు మత స్వేచ్ఛ అంటారు, దాని తర్వాత మత మార్పులు పెంచుకుంటారు. మత మార్పులు పెరిగిన తర్వాత రిజర్వేషన్లు ఉండవు. ఒకప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా ప్రత్యేక రిజర్వేషన్ సిస్టమ్ ఉండే, కానీ ఈరోజు ఉన్నాయా? లేవు. పక్కనే ఉన్నటువంటి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రత్యేక రిజర్వేషన్లు మొన్న ఆర్టికల్ 370 తొలగించే వరకు ఉన్నాయా? లేవు. కాబట్టి ముందు వీళ్ళు వేసేటటువంటి కుట్రలో మత స్వేచ్ఛ అంటారు, దాని తర్వాత మత జనాభాను పెంచుకుంటారు. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఇస్లామిక్ సామ్రాజ్యము, క్రైస్తవ సామ్రాజ్యం అవుతుందో మా దాంట్లో కులాలు లేవు అని చెప్పేసి ఖరాఖండిగా ఎస్సీ రిజర్వేషన్లు తొలగిస్తారు. కాబట్టి ఈ మతం పిచ్చిలో పోవద్దని చెప్పి నేను ఒకటి కోరుకుంటున్నాం మిత్రులారా, ఎస్సీ సోదరులకు. మీరు నిజంగా అక్కడ పోయినా కూడా మీకు రిజర్వేషన్ దళితులనుగానే చూస్తున్నారని మీకు అనిపిస్తే కనుక మీరు తిరిగి రండి. ఇక్కడే ఉండి మనకు జరుగుతున్నటువంటి నష్టాలను మనం పోరాడుకోవాలి తప్ప మనం ఈ విధంగా మతాలు మార్చుకుంటే ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము ఈ మీ సోదరులమే కదా, మేము కూడా గతంలో హిందువులుగా, దళితులుగా ఉన్న వాళ్ళమే కదా, మేము జస్ట్ ఒక వేరే దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన మాకెందుకు రిజర్వేషన్ వర్తించదు, మా రక్తంతో వచ్చిందే కదా అని చెప్పి అంటున్నారు. ఎస్, నేను అదే అంటున్నా. కేవలం వేరే దేవుని నమ్ముకున్నంత మాత్రాన మాకు రిజర్వేషన్ వర్తించదా అంటే నేను కూడా మాట్లాడుగుతా. నేను బొట్టు పెట్టుకుంటా, గుళ్ళకు పోతా, పూజలు చేస్తా, హిందూ హిందూ జీవన విధానమే పాటిస్తా. కానీ నేను అల్లాహ్ని నమ్ముకుంటా లేదా జీసస్ని నమ్ముకుంటా అంట. ఇప్పుడు నేను ఆ మాట చెప్తే నేను అల్లాను, జీసస్ నమ్ముకుంటా అంటే నన్ను ముస్లింగా, క్రైస్తవంగా పరిగణిస్తారా? పోనీ నాకు ముస్లిం కార్పొరేషన్లలో లోన్లు ఇస్తారా? ముస్లిం మైనార్టీ విద్యా సంస్థలలో మా పిల్లలకు సీట్లు ఇస్తారా? ఏమంటారు ముస్లిం కోటాలో? పోనీ ముస్లిం సంబంధించినటువంటి రాజకీయ పదవులలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ చైర్మన్షిప్ కానీ, మైనార్టీ కమిషన్లకు కానీ మా హిందూ దళిత బిడ్డల్ని వాళ్ళ పోస్టులలో అవకాశం ఇస్తారా? ఇవ్వరు కదా.
అంటే ఇక్కడ మతం అనేది ఎప్పుడు కూడా దేవునికి అనుబంధంగానే ఉంటుంది తప్ప సపరేట్గా ఉండదు. వాళ్ళకు ఆ విషయం బేసిక్ అర్థం కావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ చేసినప్పుడు ఉట్టిగా చేయరు కదా, అన్ని విషయాలను బేరోజు వేసుకొని చేస్తారు కదా. మీరు చెప్పినటువంటి ప్రశ్న అక్కడ సుప్రీంకోర్టులో ఆపోజిట్ కౌన్సిల్ అడగకపోయి ఉంటాడా, అన్నీ అడుగుతాడు. అందరు వందల వేల మంది ముంగల అవన్నీ కూడా చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాతనే ఇది వస్తుంది తప్ప ఏదో ప్రత్యేకంగా ఏదో హిందువుల కోసం అనేది సుప్రీంకోర్టు లేదు. అందరినీ సమన్వయంతో సమదృష్టితో చూస్తుంది, సమన్యాయం చేస్తుంది. ఆ భాగంలోనే వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి అనాలిసిస్ అనేది తెలియక వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు తప్ప రాజ్యాంగంలో ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలనేది స్పష్టంగా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.